ప్రభుత్వ బడి చదువులమ్మ బడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3.5 లక్షల రూపాయల విలువైన స్టూడెంట్ కిట్స్ ను రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోని రూపుదిద్దుతుందని, ఉత్తమ విద్యార్థులు దేశానికి ఉపయోగపడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో కొంత అవసరమైన వారికి సహాయం చేయాలని కోరారు. ఎన్ని కోట్ల సంపద ఉన్నా చనిపోయినప్పుడు వెంట రాదని, తాను చేసిన మంచి పనులే ప్రజల మనసులో ఉంటాయని చెప్పారు. తాను తన మిత్రులు సంపాదించిన డబ్బులో కొంత రిలయబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ప్రమోద్ కుమార్, మండల విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. సార పటీర మరాల మల్లికాహారం తుషార పేన రజిత చలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సిత తామర సమరవాహిని శుభకారత. సమాజంలో మంచికి స్థానం కల్పించడం కోసం కృషి చేస్తున్నటువంటి తుపాకీ సార్ చాలా చక్కగా అంశాలు చెప్పారు కదా, అందరికి అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైంది కదా? చాలా చాలా తక్కువ, నేను మాట్లాడకూడదు అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్పినది. బట్ ఇందాక మేడం చెప్పినట్టుగా చూస్తామంటే MA WMA చేసిన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ మనకి టై పెట్టుకుని టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని అమ్మ చదువుకున్నాం. ఎలా చదువుకున్నామంటే కష్టపడి, మా పేరెంట్స్ చూసామంటే వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించున్నారు. అందులో వచ్చి ఇంకా ఎక్కువగా మేము హార్డ్ వర్క్ చేసి సాధ్యమైనంత వరకు కూడా కొంచెం అంటే ఉన్న వాళ్ళందరిలో కూడా కాస్త కొంచెం మంచిగా కష్టపడి చదువుకోవడం వల్ల ఇక్కడి దాకా ఈ స్టేజ్ దాకా మేము రాగలిగాం. నేనేం చెప్తానంటే ఈ వచ్చే అవకాశం మీ అందరికీ ఉంది. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు వెళ్ళినప్పుడు నిజమమ్మా, అక్కడ పాపం ఆ పిల్లలకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. వాళ్ళందరూ కూడా చూసామంటే దగ్గర 70 మంది 80 మంది 100 మంది పిల్లలు చూసామంటే అక్కడే ఉండే అదే బిల్డింగ్ లో ఆ పక్కన ఉన్న ఆ పాప ఏదని బాధ కూడా కాదు, అందరికీ తెలిసింది. మనం సంపాదించుకున్న దాంట్లో ఏం తీసుకెళ్ళిపోతాం? అయ్యో ఇక్కడ పిల్లలకి చెప్పాలంటే పెద్ద విషయం ఇది, అసలు మీకు ఇదంతా అవసరం కూడా లేదు అని నేను మాట్లాడుతున్నా. మనం సంపాదించుకున్న దాంట్లో ఏమి తీసుకెళ్ళాం? ఈవెన్ చూసామంటే ఆ వేసుకున్న మనకి ఏదైతే ఆ రోజు కప్పున్నారో దాన్ని కూడా తీసేసి కాల్ చేస్తారు వచ్చి కదా. సో ఏం దాంట్లో నీకు సరిపడా నీ పిల్లలకి సరిపడా నువ్వు ఉంచుకుని మిగిలింది సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయి. అందరికి తెలిసిందే కదండి, మనం వేరే వాళ్ళు ఎవరికైనా మనం దానం చేసింది అది మనకి అక్కడ పైన కౌంట్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఎంతైతే దానం చేస్తున్నాం, ఏదైతే ఇస్తున్నామో అది మనకి అక్కడ ఉంటుంది. మనం ఇక్కడ ఎంతైతే దాచుకున్నామో అది మనం దాచుకుని కొన్ని సందర్భాలు అనుకుంటాం వచ్చి, ఓకే ఇది నా పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇది సందర్భం కాదేమో కానీ చెప్పక తప్పదు. మనం చూస్తున్నాం అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళకి ఎంతో కావాల్సిన వాళ్ళు అనుకుని సాధ్యమైనంత వరకు ఏమంటే ఆ ఉన్న దాంట్లో 10 మందికి మనం సహాయం చేయగలిగితే అది దేవుడు కూడా చాలా బాగా మనల్ని ఆశీర్దిస్తాడు అని చెప్పడానికి మేమే ఒక నిదర్శనం. సో ఆ అయ్యగారు పాస్టర్ గారు సతీష్ కుమార్ గారి యొక్క స్ఫూర్తితో అంటే మనం కూడా చాలా మంది అబ్దుల్ ఇక్కడ దాకా మేము వచ్చున్నాము, ఇలా స్టేజ్ మీద ఉన్నాము, ఈ విధంగా మేము చేయగలుగుతున్నాము. సార్ వాళ్ళు కూడా ఈ విధంగా మంచిగా ఒక అధికారులాగా వాళ్ళు ఉన్నారంటే మెయిన్ అందరం ఆ విధంగా మంచిగా చదువుకోవడం వల్ల. ఎలా చదువుకోవడం వల్ల? ఎలా గౌరవించాలి చెప్తూ ఉంటారు వచ్చి. మనం అవకాశం లేకపోతే ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి హాని మాత్రం కీడు మాత్రం చేయకూడదు. ఓకేనా? నేను మీ అందరి కోసం దేవుని ప్రార్థిస్తాను, మంచిగా మీరు అందరూ చదువుకోవాలని చెప్పి దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలి. ఇవన్నీ కూడా ఓకేనా? చాలా ఇంకేమన్నా కావాలా? ఇంకా కావాలా? ఏం కావాలి చెప్పండి. తర్వాత మ్యామ్ చెప్పండి, హెడ్ మాస్టర్ మ్యామ్ చెప్తే ఆవిడ ఏదైతే కావాలి మళ్ళీ అగైన్ తర్వాత మళ్ళీ మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నిబద్ధత కలిగి ఉన్నారండి ఈరోజు. పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి, అనవసరంగా మీ జేబులు ఖాళీ చేసుకోకండి. మా టీచర్లను నమ్మండి, చాలా చక్కగా పనిచేస్తున్నారు, శ్రద్ధగా చెప్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా అంతే ఇష్టంతో చదువుతున్నారు, కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది. చదువుతున్న ఇష్టంతో
ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇష్టంతో చదవండి. ఇంకా మంచి 500 అందరికీ 500 పైన రిజల్ట్ రావాలి నెక్స్ట్ ఇయర్లో. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ 500 పైన రావాలి. 500 వచ్చిందంటే కేవలం చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఈ చిన్న అంటే దేశ ప్రగతికి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఉపయోగపడేటట్లుగా చేయండి. అది మీ కనీస బాధ్యత. అప్పుడే మనకు నాణ్యమైన విద్య ఇస్తేనే మాత్రం మనకు పేరెంట్స్ లో ఇంకా నమ్మకం కుదురుతుంది, మన పాఠశాలల పైన నమ్మకం కుదురుతుంది. కాబట్టి నాణ్యమైన విద్య అందించడానికి ప్రతి విద్యార్థి మీద ఫోకస్ చేయండి. ఒక విద్యార్థి చదువుతలేడంటే కాదు, దానికి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి స్పెషల్ క్లాసులన్నా ఏదో పెట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి విద్యార్థిని మొదటి ర్యాంకులో పాస్ అయ్యేటట్టుగా చూడండి. ఫోటో సెషన్ కోసం ఇది పెట్టారు.